హలో ఆల్ టు ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళైతే నేను ఎపిసోడ్ 2 చూసేసాను అండ్ ఎపిసోడ్ 2 గురించి మాట్లాడడానికి కూడా వీడియోస్ చేసేస్తున్నాను. సో మీరు మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి ఈవెన్ ఇన్ మై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఓకే. సో కమింగ్ టు ద ఎపిసోడ్ 2 టుడే. ఇవాళ వచ్చిన అందరి కంటెస్టెంట్స్‌లోనూ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇంకా 6గురిని ఆన్ హోల్డ్‌లో పెట్టారు. మిగతా వాళ్ళందరిని రిజెక్ట్ చేశారు. సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరెవరిని సెలెక్ట్ చేశారు అనంటే పవన్ ఫ్రమ్ తణుకు అండ్ శ్రియ. సో పవన్ యాక్చువల్లీ తను మోడలింగ్‌లో అండ్ అలాగే యాక్టింగ్ కెరీర్ కోసం ట్రై చేస్తున్నాడు. సో ఈ బిగ్ బాస్‌లోకి వస్తే తనకు ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. తన యాక్టింగ్ కెరీర్‌ని బాగా గ్రోత్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్‌కి రావాలనుకుంటున్నాడు. ఇదే పవన్ చెప్పిన రీజన్ వెన్ జడ్జెస్ అడిగినప్పుడు ఆయన్ని ఎందుకు రావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆయన ఇలా ఈ రీజన్ అని చెప్పారు. రీజన్ కూడా ఇట్ ఈస్ సో యాక్సెప్టబుల్ అండ్ జెన్యూన్. ఇంకా ఆ తర్వాత తను చాలా ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్నాడు అన్నదానికి హీ పర్ఫార్మ్ సమ్ స్టంట్స్. దాని వల్లనే మనం తెలుసుకోవచ్చు హీ ఈజ్ ఫిజికల్లీ ఫిట్ అని. అండ్ ఆ తర్వాత తను కూడా బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తన ఫ్లెక్సిబిలిటీ మీద, తన ఫిజికల్ ఫిట్‌నెస్ మీద తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ ఫిజికల్ ఫిట్‌నెస్ వల్ల హీ కెన్ హ్యాండిల్ ద ఫిజికల్ టాస్క్స్ అన్నట్టు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఇచ్చితే తన ఛాలెంజెస్ తీసుకొని తన బెస్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా తనకు బెస్ట్ కన్నా ఇంకా ఇంకా ఇవ్వాలి అనే తపనైతే తనలో బాగా కనిపిస్తుంది. ఏ ఏ టాస్క్ ఇచ్చినా కూడా హీ ఈజ్ రెడీ టు టేక్ ఇట్ అప్ అండ్ పర్ఫార్మ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అండ్ ఇంకా జరిగిన కన్వర్జేషన్‌లో అంతా చూస్తే తను చెప్పిన రీజన్స్ కానీ, తన వే ఆఫ్ షోయింగ్ హిస్ యాటిట్యూడ్ కానీ ఇట్స్ ఎవ్రీథింగ్ హానెస్ట్ అండ్ జెన్యూన్. అండ్ తన యాక్టింగ్ కెరియర్ కోసం రావాలనుకున్నవి. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ విచ్ ఆర్ ఆల్ సీమ్స్ గుడ్. సో జడ్జెస్ కూడా ఇతన్ని సెలెక్ట్ చేసేసారు. సో నౌ పవన్ కూడా టాప్ 15లో ఉన్నారు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ సెలెక్ట్ అయిన పర్సన్ ఈ ఎపిసోడ్ 2లో ఎవరు అనంటే శ్రియ. శ్రియ యాక్చువల్లీ జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్. బట్ తను ఈ ఏజ్‌లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, తన ట్యూషన్స్ చెప్పుకొని, ఆ డబ్బుతో తన ఫోన్ ఈఎంఐ చూసుకొని, సో ఇవన్నీ చెప్పినప్పుడు 19 ఇయర్స్‌లో తన వే ఆఫ్ హ్యాండ్లింగ్ కానీ, అర్థం చేసుకోవడం ఫ్యామిలీ పరిస్థితి కానీ, దానికి తను కూడా హెల్ప్ చేయడం, తన వంతు ఎంతైతే చేయగలదో అదంతా హెల్ప్ చేయడం కానీ, ఆ 19 ఇయర్స్ ఏజ్‌కే తను అంత అర్థం చేసుకొని, అంత క్లారిటీగా నేను ఇది అవ్వాలి, నేను ఇండస్ట్రీలోకి రావాలి అని తను డిసిషన్ తీసుకోవడమే ఇట్ వాస్ వెరీ గుడ్. అక్కడే తన కాన్ఫిడెన్స్ చాలా బాగా కనిపిస్తుంది. క్లారిటీ ఆఫ్ థాట్స్ కూడా ఉంది. ఆ తర్వాత ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట శ్రీముఖితోని. ఏదైనా గొడవ పడితే బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి ఈ ఎగ్ తినేస్తే ఏం చేస్తావు? సారీ, గులాబ్ జామున్ తినేస్తే ఏం చేసేస్తావు అన్న దానికి కూడా తను ఆన్ ది స్పాట్ తను తన బెస్ట్ ఇచ్చింది. అది మంచిగా కూడా ఉంది చూడ్డానికి. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉంది తనకి. సో ఇవన్నీ చూసినప్పుడు తన 19 ఇయర్స్ ఏజ్‌కి ఇఫ్ షీ ఈస్ దిస్ మచ్ అండర్‌స్టాండబుల్ అండ్ అలాగే అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కరెక్ట్‌గా ఉంది అనంటే తను కూడా ఈ బిగ్ బాస్ హౌస్‌కి రావడానికి ఓకే లాగానే ఉంది. ఓన్లీ వన్ థింగ్ ఐ ఫీల్ ఈస్ జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్. కానీ తన 19 ఇయర్స్ ఓల్డ్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికన్నా షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఈవెన్ షీ ఈస్ గుడ్ క్యాండిడేట్ టు గో ఇంటు ద బిగ్ బాస్ హౌస్. సో కాబట్టి ఈరోజు ఎపిసోడ్‌లో పవన్ అండ్ శ్రేయ వాళ్ళిద్దరిని టాప్ 15లో పెట్టారు. సో నెక్స్ట్ మనం ఆన్ హోల్డ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీజ. ఈ శ్రీజ అనే అమ్మాయి తను యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంట. తను ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. సో తను మాట్లాడుతున్నప్పుడు మోర్ దెన్ ద వాయిస్ ఆ వే ఆఫ్ అప్రోచింగ్ అనేది ఇట్స్ నాట్ టూ మచ్ ఫ్రెండ్లీ అండ్ ఓపెన్. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడుతున్నాము అనంటే మనం కన్వర్జేషన్‌ని ఇంకా ఇంకా బిల్డప్ చేసేలాగే ఉండాలి కానీ సోలో పెర్ఫార్మర్ లాగా ఉండకూడదు. కానీ ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది అనంటే మనం పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయి. సో తనది తనే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుందే తప్ప పక్కన వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి అనేది లేదు. అండ్ ఫస్ట్ థింగ్ పక్కన వాళ్ళు మాట్లాడడానికి టైం కూడా ఇవ్వడం లేదు. జస్ట్ ర్యాపిడ్‌గా మాట్లాడేయడం. సెన్స్ లేదు తను మాట్లాడుతున్న దానిలో. నాకదైతే అదే అనిపిచ్చింది. అందుకే ఇద్దరు జడ్జెస్ రిజెక్ట్ చేశారు. ఒక జడ్జ్ మాత్రం ఓకే, లెట్ వి సీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అన్నట్టు చెప్పి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. అందుకని ఆన్ హోల్డ్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఊర్మిళ. సో ఊర్మిళ వచ్చేసి ఈవిడ హైదరాబాద్ నుంచి వచ్చారు.
తను మిస్ ఫెమినా మిస్ తెలంగాణ 2023 విన్నర్ అంట. తను ఆ వే ఆఫ్ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మోడలింగ్ కాబట్టి ఐ థింక్ చాలా ట్రైనింగే తీసుకున్నట్టున్నారు. సో, తను ర్యాంప్ వాక్ చేయడం కానీ, అది కానీ డెఫినెట్‌లీ వీ కెన్ అప్రిషియేట్ ఫర్ ఆల్ హర్ అచీవ్‌మెంట్స్ వాట్ షీ హాస్ డన్. కానీ అది ఎట్లా ఉంది అనంటే తను రియల్‌గా తనేనా అనేది కనిపించలేదనమాట. ఆ ఉన్న కొద్దిసేపు ఆ షోలో ఐ మీన్ మనకు ఆఫ్టర్ ఎడిటింగ్ మనకొచ్చిన ఎపిసోడ్‌లో తను చేసినంత వరకి కూడా ఎలాగుంది అనంటే అది మనకి రియల్‌గా మనకు కనిపించట్లేదనమాట. తను సో కాన్షియస్‌గా చేస్తున్నట్టు ఏదున్నా కానీ ఒక మోడలింగ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇప్పుడు ఒక మోడల్‌కి మనం ఇస్తే ఎలా చేస్తారు? మనం ఇంట్లో చేసే పనులు వేరేలా ఉంటాయి. కానీ మోడల్స్ అన్నప్పుడు ఆ కాన్షియస్‌నెస్ మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం ఎలా ఉండాలి? సో, ప్రతీదీ అది ఒక హానెస్టీ అనే దానికన్నా రియల్‌గా చేస్తోంది అనేది ఎక్కడో కొంచెం ల్యాక్ అయితూ వచ్చింది. నాకైతే పర్సనల్‌గా అదే అనిపించిందనమాట. తను ఏదో కొంచెం చాలా కాన్షియస్‌గా ఉంది కెమెరా మీద. ఏదైనా టాస్క్ ఇచ్చినా సరే తన రియల్ ఇదేనా అనేది మనకు తెలియకుండా ఉన్నట్టే ఉంది అన్నట్టు అనిపించింది. సో, ఇదే రీజన్ అనుకుంటాను. ఈవెన్ జడ్జెస్ కూడా ఆన్ హోల్డ్‌లో పెట్టారు. నెక్స్ట్ 'నాగా' ఫ్రమ్ విజయవాడ. సో, ఈయన అడ్వొకేట్ అనుకుంటాను. సో, ఈయన రాగానే అడ్వొకేట్ అనగానే అభిజిత్ గారు సంథింగ్ అడ్వొకేట్ రిలేటెడ్ టు క్వెషన్స్ అయితే అడిగారు. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు కన్వర్జేషన్ జరిగినట్టుంది. కానీ మనకది ఎపిసోడ్‌లో ఫుల్‌గా అయితే రాలేదు. తర్వాత జడ్జెస్ ఏమని అంటారు అనంటే తను అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. ఏదో 'బిగ్ బాస్‌లోకెళ్ళాలి' అంటే ఒక కైండ్ ఆఫ్ స్పార్క్‌నెస్, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అదేదో ఉండాలి. అది మిస్ అవుతోంది అనైతే చెప్పారు. సో, కానీ కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఒక జడ్జ్ వచ్చేసి సరే మిమ్మల్ని అయితే ఆన్ హోల్డ్‌లో పెడతాము. కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది జరుగుతున్నప్పుడు మేబీ యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు లీవ్ అన్నట్టు కూడా కమెంట్ అయితే ఇస్తారు. అది 'నాగా' ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ 'శ్రీతేజ' ఫ్రమ్ రాజమండ్రి. సో, ఈయనైతే ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పారు. నాట్ ఇంటూ మెయిన్ ప్లేబ్యాక్ సింగర్స్ ఐ థింక్. కానీ సినిమా టైటిల్ ఎండ్ కార్డ్స్‌లో కూడా తన పేరు ఉంది అని అయితే చెప్పారు. కానీ నాట్ అండర్ మెయిన్ సింగర్ లిస్ట్ అని చెప్పారు. అలా చెప్పగానే ఈవెన్ జడ్జెస్ కూడా సరే ఒక పాట పాడండి అని అనగానే ఆయన పాట పాడారు. అన్నీ చేశారు. సో, ఈ 'బిగ్ బాస్' ఆపర్చునిటీ అనేది ఆల్రెడీ ఈయన ఒక కైండ్ ఆఫ్ ఫేమ్ అయితే ఉంది. ఆల్రెడీ మూవీ స్టార్స్ అదంతా ఉంది కాబట్టి ఈ ప్లాట్‌ఫార్మ్ ఆయనకు యూజ్ అయ్యేదానికన్నా ఒక కామనర్ వచ్చి ఆ ప్లేస్‌లోకొచ్చి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకోవడం అనేది చాలా అడ్వాంటేజ్‌గా ఉంటుంది అనేది జడ్జెస్ ఒక ఫీలింగ్. అందుకనే వీళ్ళు డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసి పంపించలేదు. మీకు ఇచ్చేస్తే ఇంకొక కామనర్‌కి వచ్చే అడ్వాంటేజ్ మీకొచ్చే అడ్వాంటేజ్ కంపేర్ చేసుకున్నప్పుడు కామనర్‌కి వచ్చే అడ్వాంటేజే ఎక్కువ. సో, మీకు ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ ఫేమ్ అయితే ఉంది. సో, మీరు ఇంకా షైన్ అవ్వడానికి మీకు 'బిగ్ బాస్' కన్నా ఇంకా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనే కామెంట్ అయితే ఇచ్చి ప్రస్తుతానికైతే ఆయన్ని హోల్డ్‌లో పెట్టారు. నెక్స్ట్ ఆన్ హోల్డ్‌లో ఉన్నది ఎవరు అనంటే మనీష్. సో, ఈయన ఎంటర్‌ప్రెన్యూర్ ఫోర్బ్స్ అండర్ 30 కూడా అవార్డ్ అయితే ఆయనకు వచ్చిందంట. ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్‌లో కూడా తన నేమ్ అయితే ఉందంట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. ఈయన ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ హిస్ నేమ్ ఈజ్ అండర్ ఫోర్బ్స్ అండర్ 30. అవన్నీ చూసినప్పుడు తన అకంప్లిష్మెంట్స్ వాస్ సో గుడ్. కానీ ఈయన ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకు వీళ్ళు ఆన్ హోల్డ్‌లో పెట్టారు జడ్జెస్ అనంటే, ఆయన ఇంత లెవెల్‌కొచ్చారు అనంటే, హీ ఓన్లీ మెన్షన్డ్ దట్ హీ ఈజ్ సో కాలిక్యులేటెడ్ మైండ్ అండ్ స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తారు. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో, హీ ఈజ్ సో కాలిక్యులేటివ్ అని స్ట్రాటజిక్‌గా తను ప్లే చేసుకొని, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, లాట్ ఆఫ్ డేటా అనేది ఈయన దగ్గర ఉంటుంది అనేది నమ్ముతున్నారు. ఎందుకు అనంటే, అంత ఈజీగా అందరికీ ఫోర్బ్స్ అండర్ 30లో నేమ్ వచ్చే అంత ఇది అయితే ఉండదు. సో, డెఫినెట్‌లీ హీ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ ద అదర్ కామనర్స్. ఎందుకంటే ఆయనకొచ్చిన ఆ ఫోర్బ్స్ అండర్ 30 కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, సో, ఇలాంటివన్నీ ఉండడం వల్ల. సో, అలాగే ఇప్పుడు జడ్జెస్ ఎందుకు ఈయన్ని 'బిగ్ బాస్‌లోకి' హౌస్‌లోకి పంపించాలని అనుకున్నారు అనంటే,
ఈయన ఆల్రెడీ స్ట్రాటజీస్ బాగా ప్లే చేయగలరు. సో, ఈయన ఆ గేమ్‌లో ఉంటే ఎక్కడో ఒక చోట గేమ్‌నే మార్చేసేస్తారు. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి అనే ఉద్దేశంతో జడ్జెస్ ఈయన్ని ఆన్ హోల్డ్‌లో అయితే పెట్టారు. సో, ఈవెన్ అభిజిత్ గారు కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు విత్ సో మచ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ హీ కంప్లీట్‌లీ డిడ్ వాట్ వి డిడ్‌ంట్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఇది కూడా ఎలాగుంటుంది అనంటే ఓకే. ఈయన వే ఆఫ్ ప్లేయింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఐ థింక్ డెఫినెట్‌లీ హీ విల్ బీ ఇంటూ ద బిగ్ బాస్ సీజన్. ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఈ సీజన్ అనేది నాకు అనిపిస్తుంది. సో, నెక్స్ట్ అయితే ఉండేది కల్కి ఫ్రమ్ నల్గొండ. సో, ఈవిడ రన్నర్ అప్ మిస్ తెలంగాణ. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ కానీ అవన్నీ అయితే డిస్కస్ చేశారు. ఆ తర్వాత బ్రెజిలింగ్ ఇది అయితే జరిగింది, ఆర్మ్ రెజ్లింగ్. సో, దానిలో కూడా బిందు మాధవి గారితో జరిగింది. సో, బిందు మాధవి గారు ఈవిలో కల్కి అలాగే శ్రీముఖి వర్సెస్ కల్కి జరిగినప్పుడు కూడా షీ షోడ్ హర్ ఫుల్ స్ట్రెంగ్త్. ఇది ఎందుకు పెట్టారనంటే మేబీ ఫిజికల్ టాస్క్‌లో హౌ మచ్ షీ కెన్ ప్రూవ్ హర్‌సెల్ఫ్ అనేది కనుక్కోవడానికే ఇది పెట్టినట్టున్నారు. సో, తను కూడా బాగానే అది ఆడింది. తనే యాక్చువల్‌గా విన్ కూడా అయ్యింది. బిందు మాధవి గారితోనూ, ఈవెన్ శ్రీముఖి గారితోనూ. అలాగే తనకు క్వెషన్స్ అడిగినప్పుడు కూడా ఐ థింక్ షీ పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ మోర్ క్లారిఫైడ్ వే. ఇది ఎందుకు నేను ఈ కన్వర్జేషన్ అంతా యాక్చువల్‌గా ఈ ఎపిసోడ్‌లో ఫుల్‌గా రాలేదు. మేబీ ఇన్ ఎడిటింగ్ ఇట్ వెంట్ ఆర్ వాట్, ఐ డోంట్ నో. కానీ ఇది అయితే జడ్జెస్ లాస్ట్‌లో చెప్పింది ఇదే కమెంట్స్. తను క్లారిటీ ఆఫ్ థాట్స్ అయితే ఉంది. ఇవన్నీ తర్వాత ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉంది. ఇంకా మాట్లాడడం ఇది కూడా అంతా కరెక్ట్‌గానే ఉంది. హానెస్టీగా ఉంది కాబట్టి వీ విల్ కన్సిడర్ హర్. బట్ స్టిల్ వీ వాంట్ టు సీ హర్ ఇన్ ద నెక్స్ట్ వన్ మోర్ లెవెల్ టు గెట్ కంపీట్ విత్ ద అదర్ కంటెస్టెంట్స్. అప్పుడు ఫైనల్‌కి తీసుకెళ్దాం. స్టిల్ నాట్ ఇంటూ టాప్ 15. సో, వీళ్ళందరూ కూడా ఆన్ హోల్డ్‌లో ఉన్నవాళ్ళు. ఫస్ట్ నేను చెప్పిన వాళ్ళు ఇద్దరు సెలెక్టెడ్‌లో ఉన్నవారు. సో, రిజెక్టెడ్ అయిన వాళ్ళ గురించి మనం పెద్దగా డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఈ వీడియోలో. సో, ఇంకా ఆ తర్వాత యాక్చువల్‌గా ర్యాండమ్‌గా కూడా చూపించారు. చాలామంది వచ్చి ఆడిషన్స్ కంటెస్టెంట్స్ రావడం, ఆ షోలో వాళ్ళు అడిగిన టాస్క్‌కి, క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం. సో, దానిలో జడ్జెస్ సాటిస్ఫై అవ్వకపోవడం. సో, ఇదంతా కొంచెం ఒకటి ర్యాండమ్‌గా చూపించేశారు ఈరోజు వచ్చిన ఎపిసోడ్‌లో. సో, మనం ఇప్పుడైతే టోటల్‌గా టాప్ 15లోకి వెళ్ళిందైతే 4 మెంబర్స్. యెస్టర్‌డే ఎపిసోడ్ 1లో ఇద్దరెళ్లారు. ఎపిసోడ్ 2లో అయితే ఇద్దరెళ్లారు. సో, మనం నెక్స్ట్ ఇంకా ఎవరెవరు వెళ్తారో, ఏం జరగబోతోందో క్విక్ రివ్యూ మీకు కావాలి, క్విక్ ఒపీనియన్ మీకు కావాలి అనంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అవ్వండి. సో, టేక్ కేర్ యూ గైస్, ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. సైనింగ్ ఆఫ్. బై.